విచారణకి హాజరు కావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున పూర్తిగా ఇటు జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర అయితే ఏర్పాట్లు అయితే జరిగాయి. 5 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా నియంత్రించే విధంగా ఇటు పోలీసులు అయితే సన్నద్ధం అవుతున్నారనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సార్, ఏంటి అసలు మొన్న హరీష్ రావు, ఈ రోజు కేటీఆర్, అసలు ఏం జరుగుతుంది అని అంటారు? అసలు ఈ సిట్టు విచారణ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఆయన పీరియడ్ ఉన్నంతవరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్ని రోజులు కంపల్సరీ సిటీ విచారణ జరుగుతూనే ఉంటుంది. ఏది తెలిసాడు ఆయన కొండందోవి ఎలుకను కూడా పట్టలేడు. ఆయన వ్యవహార శైలి అట్టుంది. 2 సంవత్సరాలు కాలయాపన చేసిండు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే కంపల్సరీ ఇంకా ఇట్లే కాలయాపన చేసుకుంటూ పోతాడు. ఎక్కడ కూడా పోలీసు సిటీ విచారణలో ఏది తెలియదని చెప్పి అందరూ ఆయనకు తెలుసు. ఓన్లీ పొలిటికల్ డైవర్షన్ కొరకు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తుండు. లోక్సభ ఎలక్షన్ అప్పుడు ఒక రకంగా చేసిండు, మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఒక రకంగా, ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్ ఉంది కాబట్టి హరీష్ రావు గారిని లేకపోతే మొన్న నోటీసులు ఇచ్చిండు. దాదాపు 7-7.5 గంటలు కూర్చోబెట్టిండు. ఏం సాధించని చెప్పి ఏమైనా చేసిండా? విట్నెస్ కింద ఎవిడెన్స్ కింద తీసుకొచ్చినాడు. 1-2 గంటలు విచారణ చేసేసి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నాయా చెప్పండి వెళ్ళిపోమని చెప్పాలి. కావాలని ఇంటెన్షన్గా రాజకీయ కక్ష కొరకు 7.5 గంటలు కూర్చోబెట్టిండు. ఇప్పుడు కూడా కేటీఆర్ గారిని అదే ఉద్దేశంతో మున్సిపల్ ఎలక్షన్లు యాక్టివ్ తిరుగుతుంది కాబట్టి, ప్రభుత్వాన్ని చేస్తున్న అవినీతిని కడుగుతుంది కాబట్టి, మొన్న కుంభకోణానికి బయట పెట్టారు కాబట్టి, వాళ్ళ సొంత బావమర్ది రేవంత్ రెడ్డి గారు బావమర్ది సుజన్ రెడ్డి గారు ఇట్లాంటి అవినీతికి పాల్పడుతుంది కాబట్టి, మొత్తం హోల్ మైండ్ మొత్తం ఆయన గుప్పెట్లో పెట్టుకుంది కాబట్టి, ఆయన్ని వెలికి తీసింది కాబట్టి, ఇక ఓన్లీ రాజకీయ కక్ష అందుకోరు ప్రజలల్లా ఈ అవినీతిని బయటపడకుండా, ప్రజలు అవినీతి గురించి చర్చించకుండా ఇట్లాంటి వ్యవహారం నడుస్తుంటుంది. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ డైవర్షన్ కొరకు నడిపిస్తుంటాడు. ఆయన ఏదైతే గొప్ప అవినీతి చేస్తుండో ఆ అవినీతిని బట్టబయలు కాకుండా, ప్రజలకు ఆలోచించకుండా ఈ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మీద, కార్యకర్తల మీద, లేకపోతే హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, లేదా కేసీఆర్ మీద అవాకులు చెవాకులు బయలుతూనే ఉంటాడు. ఆయనకు ఓన్లీ డైవర్షన్ కొరకు నడుస్తుంటుంది తప్ప ఆయన ఏం చేసింది ఈ 2 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి, తెలంగాణ పౌరులకు ఏమి చేయలేదు. 6 గ్యారెంట్లు అటకేకిచ్చిండు. 420 హామీలు పక్కన పెట్టేసిండు, తుంగలు దొక్కేసిండు. ఏమి చేయడం చేత కాదు. ప్రజల మీద పాలన మీద పట్టులేదు. పేరుకే ప్రజాపాలన, కానీ కక్షసాధింపు రాజకీయ పాలన నడుస్తుంది. ఏమి చేత కాదని చెప్పి ఆయన అసమర్థత బయటపడుతుంది. ఎక్కడ బయటపడుతుంది భయపడుతూ ఇట్లాంటి వ్యవహారాలు నడిపిస్తుంటుంది. దీనివల్ల ఏం లేదు. కేసీఆర్ అని చెప్పేసి కూడా ఇలా క్వశ్చన్ మార్క్ తో నువ్వు పెడుతున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? అంటే ఖచ్చితంగా కేసీఆర్ని పిలిచే అవకాశం ఉంది అంటారా ఈ సిట్టు విచారణకి? 2 సంవత్సరాల నుంచి ఇదే నడిపిస్తుంది. మా సీరియల్ మన అందరు చెప్తున్నారు, తెలుగు సీరియల్ ఎట్లా నడుస్తుంటే అట్లా నడుస్తూనే ఉంటుంది. కేసీఆర్కి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన విషయం, ఎందుకంటే అసమర్థుడు కదా. ఆయనకి ఈ రాజకీయంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఊహించకుండా ఆయనకు ఒక్కసారి మంత్రి కూడా కాలేదు, సడన్గా ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పాలించాలి, సంక్షేమ పథకం ఎట్టియాలి, అభివృద్ధిని ఎట్లా చేయాలని చెప్పి ఆ చిన్న ఆలోచన కూడా లేదు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించుడు. ఎట్లా సంక్షేమాన్ని అభివృద్ధి చేసిండు, సంక్షేమం ఎట్లా చేసిండు, కనీసం నేర్చుకోని ఆలోచన కూడా లేదు. ఎంతసేపు కేసీఆర్